నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకు హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? వెరీ గుడ్. మీరు గుడ్ మార్నింగ్ చెప్పారు అని అంటే వెరీ గుడ్. సరే, మనం ఇప్పుడు కొన్ని మంచి అలవాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అందులో ఏమిటి చెప్పండి. చెప్తున్నారా? చెప్పులు వరుసలో పెట్టాలి, గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఇంకా నిన్న మాట్లాడుకున్నాం కదా, మనం మూత్రము తొట్టికి కానివ్వండి ఎక్కడ పోవాలి, ఎక్కడ మరుగుదొడ్డిలోనే పోవాలి, టాయిలెట్లోనే పోవాలి, లాట్రిన్లోనే పోవాలి, బయట ఎక్కడా కూడా పోకూడదు. సరే, ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు పాటించాలి. ఈరోజు నేను చెప్పానని కాదు. ఇవన్నీ మంచి అలవాట్లు కాబట్టి మనము ఎప్పుడూ కూడా మంచి అలవాట్లను అలవర్చుకోవాలి, పాటిస్తూనే ఉండాలి. చేస్తారు కదా, చేస్తూ ఉంటేనే మిమ్మల్ని అందరినీ వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ గర్ల్ అంటాం కదా. చేయకపోతే అయ్యో ఇంకా వీడు చేయట్లేదేంటి, చెయ్యాలి కదా అని అంటారు. ఓకే, ఈరోజున మనం ముందుగా ఏ అక్షరానికి సంబంధించిన తెలుగు అభ్యసన దీపికలో ఒక పేజీ చూద్దాము. వర్క్ బుక్లో ఏ అక్షరం? ఇలా 3వ పేజీ చూద్దాం. చిత్రాన్ని గుర్తించి పేరు చెప్పాలి. పదంలోని మొదటి శబ్దం గుర్తించాలి. ఏ శబ్దంతో మొదలయ్యే చిత్రాలను ఏ అక్షర ఆకారంతో జత చేయాలి. పదంలోని ఏ అక్షరం కింద గీత గీయించాలి. పిల్లలు చూస్తున్నారా, ఇక్కడ అన్ని చిత్రాలు ఇచ్చారు, ఇంకొకటి కూడా ఇచ్చారు. ఏమిటది? ఏ అక్షరం. చూసారా పిల్లలు, ఇది ఏ. చెప్పండి పిల్లలు, ఒకసారి అందరూ చెప్పండి. ఏ ఏ. ఇక్కడ చిత్రాలు ఇచ్చారు కదా, చెప్పండి ఏమిటిది? ఎలుక. ఎలుక ఏ శబ్దంతో మొదలవుతుంది? ఏ కదా. ఇప్పుడు మనము ఏ శబ్దంతో మొదలయ్యే చిత్రాన్ని ఏ అక్షర ఆకారానికి జత చేద్దాం. కాబట్టి ఎలుకకి మనము ఏ అక్షరానికి జత చేసాం. ఇక్కడ చూసారా పిల్లలు, ఎలుక అని రాసింది. ఏ కనిపిస్తుందా ఇక్కడ మీకు? ఇక్కడ కనిపిస్తుంది కదా ఏ. ఇదేంటి పిల్లలు? ఈగ. ఈగ. ఈగ ఏ శబ్దంతో మొదలయ్యింది? ఈ. కాబట్టి జత చెయ్యం. ఇక్కడేం చేస్తున్నారు పిల్లలు? వీళ్ళు ఎరువు చల్లుతున్నారు. ఎరువు చల్లుతున్నారు. పొలంలో ఎరువు చల్లుతున్నారు. ఎరువులో ఏ శబ్దం మొదలైంది? ఏ శబ్దంతో మొదలైంది? ఏ కదా. కాబట్టి దీనికి మనము ఏ అక్షరానికి జత చేద్దాం. ఇక్కడ చూసారా, ఎరువు. ఏ కనిపిస్తుందా? గుడ్. ఇదేంటి పిల్లలు? ఎలుగుబంటి. కాబట్టి ఎలుగుబంటిలో ఏ శబ్దంతో మొదలవుతుంది కదా, కాబట్టి జత చేయాలి. ఎలుగుబంటి. ఇక్కడ ఏ కనిపిస్తుందా? గుడ్. ఇదేంటి పిల్లలు? ఎముక. ఎముక. బొక్క అంటాం కదా, దాన్ని మనము ఎముక అని కూడా అంటాం. ఎముక ఏ శబ్దంతో మొదలైంది? ఏ కదా. కాబట్టి దీన్ని మనము జత చేద్దాం. ఇక్కడ చూడండి, ఎముక. ఏ కనిపిస్తుందా? గీత గీద్దాం. పిల్లలు చూసారా, ఏమైంది? ఎండ కొడుతుంది కదా, బాబుకి చెమటలు పోస్తున్నాయి ఎండకి. ఎండ. ఎండ ఏ శబ్దంతో మొదలైంది? ఏ. కాబట్టి జత చేద్దాం. ఇక్కడ ఏ కూడా కనిపిస్తుంది, గీత గీద్దాం. ఇదేంటి పిల్లలు? అద్దం. అద్దం ఏ శబ్దంతో మొదలైంది? ఆ. కాబట్టి జత చెయ్యం. నెక్స్ట్ 5వ అంశం చూద్దాము. కింది పదాలలో
ఏ అక్షరాన్ని గుర్తించి గుండ్రం గీయించండి. ఎరువు, ఎరుపు, ఎరుపు. ఎరుపులో ఏ కనిపిస్తుందా పిల్లలు? వెరీ గుడ్, కనిపిస్తుంది కదా. గుండ్రం గీద్దాం. ఎగరడం, ఎగరడం. ఏ కనిపించిందా? గుండ్రం గీద్దాం. ఎప్పుడు, ఎప్పుడు. ఏ కనిపించిందా? గుండ్రం గీద్దాం. ఎక్కడ, ఎక్కడ. ఏ కనిపించిందా? గుండ్రం గీద్దాం. ఎర, ఎర. ఏ కనిపించిందా? గుండ్రం గీద్దాం. ఇటుక. ఇక్కడ ఏ కనిపిస్తుందా? లేదు. ఎందుకు. ఏ కనిపిస్తుంది కదా. ఎలుగుబంటి. ఏ కనిపించిందా? గుండ్రం గీద్దాం. ఎడమ, ఎడమ. ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా. గుండ్రం గీద్దాం. అరటి. ఏ ఉందా? లేదు. ఎంత, ఎంత. ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా. గుండ్రం గీద్దాం. ఉమా, ఉమా. ఉందా? ఏ లేదు. ఎముక, ఎముక. ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా. గుండ్రం గీద్దాం. ఎవరు, ఎవరు. ఏ కనిపించింది. ఎత్తు, ఎత్తు. ఏ కనిపించింది. గుండ్రం గీద్దాం. తర్వాత 6వ అంశంలో ఏ ఏ జత చేయించండి. పిల్లలు ఇక్కడ ఏ అక్షరంతో మనము ఇంకో ఏ అక్షరంతో జత చేయాలి. ఓకే, ఇక్కడ పైన కొన్ని ఏలు ఉన్నాయి, కింద కొన్ని ఏలు ఉన్నాయి. పై వాటిని కింది వాటితోటి జత చేద్దాం. ఏ ఎక్కడుంది? ఇక్కడ కనిపిస్తుంది కదా. కింద ఎక్కడ కనిపించింది? ఇదిగో ఇక్కడ కనిపించింది. కాబట్టి జత చేద్దాం. ఇక్కడ ఇంకెక్కడున్నది? ఏ ఇక్కడ ఏ ఉంది. ఇక్కడ కింద ఎక్కడుంది? ఇక్కడ కనిపిస్తుంది కదా. జత చేద్దాం. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. జత చేద్దాం. ఇక్కడ ఇంకా ఏలు ఉన్నాయా? ఇక్కడ ఏ మిగిలిపోయింది కదా. దీన్ని మనం మళ్ళీ ఒకసారి జత చేద్దాం. ఈ విధంగా ఈ పేజీ చేయించాలి. ఇది మనకి తెలుగు తెలుగు అభ్యసన దీపికలో ఒక పేజీ. ఓకే, నెక్స్ట్ మనము అక్షరాల పాట చూద్దాము, విందాం. ఏ అక్షరం పాట, ఏ అక్షరం పాట. ఈ పాట మనం వినలేదు, విందామా? ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు, చిన్న కళ్ళ ఏనుగు, 4 కాళ్ళ ఏనుగు, చిన్ని తోక ఏనుగు, చేట చెవుల ఏనుగు, తెల్ల కొమ్ముల ఏనుగు, పెద్ద తొండం ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు ఏటిలోన ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు, చిన్న కళ్ళ ఏనుగు, 4 కాళ్ళ ఏనుగు, చిన్ని తోక ఏనుగు, చేట చెవుల ఏనుగు, తెల్ల కొమ్ముల ఏనుగు, పెద్ద తొండం ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు ఏటిలోన ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు, చిన్న కళ్ళ ఏనుగు, 4 కాళ్ళ ఏనుగు, చిన్ని తోక ఏనుగు, చేట చెవుల ఏనుగు, తెల్ల కొమ్ముల ఏనుగు, పెద్ద తొండం ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు ఏటిలోన ఏనుగు. నేర్చుకున్నారా పిల్లలు పాట? పిల్లలు ఒక్కరే కాదు, టీచర్లు మీరు కూడా నేర్చుకున్నారా? ఎందుకంటే రాగయుక్తంగా పాడడం కూడా రావాలి. ఊరికే పాట అన్నప్పుడు మనము చదవడం కాదు, రాగయుక్తంగా పాడితేనే అది పాట. అవునా? కొద్దో గొప్ప రాగయుక్తంగా పాడడం నేర్చుకోవాలి. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ మీరంతా అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు కదా. కొద్దిగా రాగయుక్తంగా మృదువైన కంఠంతో పాడడం నేర్చుకోవాలమ్మా. ఓకేనా? నెక్స్ట్ మనము నేను నా పరిసరాల అభ్యసన దీపికలో జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఒక పేజీ చూద్దాము. ఇది ఎల్కేజీ బుక్లో జ్ఞానేంద్రియాలు అంశంలో మొదటి పేజీ. నా పరిసరాలలో జ్ఞానేంద్రియాలు అనే అంశాన్ని పరిచయం చేస్తున్నాము.
అందులోనే యాక్టివిటీ పుస్తకంలోని మొదటి అభ్యసన ఇప్పుడు చూద్దాం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఈ 5ంటిని జ్ఞానేంద్రియాలు అని అంటారు. వీటి ద్వారానే మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మనం తెలుసుకుంటాం. వీటి ద్వారా శబ్దాలు, వాసనలు, రుచులు, వెలుతురు, స్పర్శకు సంబంధించిన అనుభూతులను పొందుతాము. మొదటిగా టీచరు బిడ్డను కన్ను, ముక్కు, నాలుక, చర్మంను ఒక్కొక్కటిని తాకి చూపించమనాలి. ఆ తరువాత అవి చేసే పని గురించి మాట్లాడించాలి. ఆ తరువాత బొమ్మలో చూపించిన చిత్రపటాలను గుర్తింపచేయాలి. బొమ్మలో ఇచ్చిన పదాలను టీచరు చదివి వినిపించి బిడ్డను పలకమనాలి. అంతేకాని బిడ్డ పదాలను చదవాలని కాదు. ఈ కృత్యం చేయించడానికి ముందే టీచరు తరగతి గదిలోని పిల్లలందరికీ ఒకసారి జ్ఞానేంద్రియాలను పరిచయం చేసి ఉండాలి. అవి చేసే పనులు, వాటి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడాలి. పిల్లలు ఇక్కడ చూడండి, ఈ బొమ్మలోని జ్ఞానేంద్రియాల్ని మనం ఇప్పుడు పరిచయం చేసుకుందాం. ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పుకున్నాం కదా, మీరు గుర్తిస్తున్నారా? చెప్పేది పలుకుతారా? గమనిద్దాం. ఇవి ఏంటి పిల్లలు? వాట్ ఆర్ దీస్? కళ్ళు, ఐస్. చూడండి, కళ్ళు. వాట్ ఈస్ దిస్? ముక్కు, నోస్. ఎక్కడుంది? ఇక్కడుంది. ఇదేంటి? నోస్. కళ్ళతో ఏం చేస్తాము? చూస్తాము. ఇక్కడ టీవీ బొమ్మ ఉంది కదా, టీవీని చూస్తాము. మరి ముక్కుతో ఏం చేస్తాము? ఇక్కడ పువ్వు ఉంది, మరి ముక్కుతో పువ్వుతోటి ఏం చేస్తాము? పువ్వు వాసనని ముక్కుతో చూస్తాము. వెరీ గుడ్. తర్వాత ఇదేంటి పిల్లలు? చెవి, ఇయర్. వెరీ గుడ్. చూడండి, ఇది చెవి. చెవితో ఏం చేస్తాము? గంట ఉంది, గంట శబ్దాన్ని వింటాము. చెవులతో వింటాము. వెరీ గుడ్. ఇదేంటి పిల్లలు? టంగ్, నాలుక. ఇది ఈ నోరు లోపల ఉన్నటువంటి టంగ్. మరి టంగ్తో ఏం చేస్తాం పిల్లలు? ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి చూడండి, లడ్డూలు, మైసూర్ పాకు, ఈ స్వీట్స్ ఉన్నాయి. దీన్ని ఏం చేస్తాము? రుచి చూస్తాము. నాలుకతో రుచి చూస్తాము. ఇది చివరగా ఏంటిది? స్కిన్, చర్మం. ఒంటి నిండా మనకి చర్మం కప్పు ఉంది కదా, చర్మము. ఈ చర్మంతో మనకేం తెలుస్తుంది? వేడి, చల్లదనం లాంటి స్పర్శ తెలుస్తుంది. తాకితే మనకి వేడి, చల్లదనం లాంటి గరుకు, నునుపు లాంటి స్పర్శ తెలుస్తుంది. ఓకేనా? వీటన్నిటిని మనం జ్ఞానేంద్రియాలు అంటాం. ఎన్నున్నాయి? 1, 2, 3, 4, 5. 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అవి కళ్ళు, ముక్కు, చెవి, వెరీ గుడ్, నాలుక, గుడ్, చర్మం. కళ్ళతోటి వెరీ గుడ్ చూస్తాము. ముక్కుతోటి వెరీ గుడ్ వాసన పీలుస్తాము. చెవితోటి గుడ్ వింటాము. నాలుకతోటి రుచి చూస్తాము. చర్మంతోటి స్పర్శ తెలుసుకుంటాము. వెరీ గుడ్. ఈ రకంగా జ్ఞానేంద్రియాల గురించి పరిచయం చేయాలి. ఓకే, ఇది మనకి జ్ఞానేంద్రియాలకు సంబంధించిన అంశంలో మొదటి పేజీ. తర్వాత మరికొన్ని పేజీలు ఉన్నాయి, మళ్ళీ చూద్దాము తర్వాత రోజులలో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక అంశంలోకి వెళ్దాము, పూర్వగంతంలోకి. పూర్వగంతంలో నిన్న మనం కొన్ని ఏమిటి చూసాము? గుర్తున్నాయా పిల్లలు? ఏమేమి చూసాము నిన్న? చెప్పండి. బరువు, తేలిక గురించి చూసాము కదా. బరువు, తేలికలో ఏం చూసాము? బకెట్లో నీళ్లు పోసి ఏం చేశారు? లేపారు కదా. మరి ఇంకొకటి, నీళ్లు లేనటువంటి బకెట్ కూడా లేపి చూశారు. అప్పుడు ఏది బరువుగా ఉంది, ఏది తేలికగా ఉందో చెప్పాం కదా. మీరు కూడా చూసారా? మరి బకెట్లో నీళ్లు పోసి లేపి చూసారా? చూడలేదా? చూసారా? చూసుంటే వెరీ గుడ్. చూడకపోతే అమ్మతోటి చెప్పి
చూడండి. ఇంకొకటి ఏం చేశారు, ఇటుక రాయిని ఇటుకని లేపారు కదా, ఇటుక ఒక అట్ట డబ్బాని. అప్పుడు అందులో ఏది బరువుగా ఉంది, ఏది తేలిగ్గా ఉంది? నిన్న చూసిన దాంట్లో ఇటుక బరువుగా ఉందని అన్నారు కదా, అట్ట డబ్బా తేలికగా ఉందన్నారు. అలాగే రాళ్ళు నింపిన డబ్బా చూశారు, రాళ్ళు లేనటువంటి డబ్బా చూశారు. రాళ్ళు నింపిన డబ్బా బరువుగా ఉంది, రాళ్ళు లేనటువంటిది తేలికగా ఉంది. ఇంకా కొన్ని వీడియోలలో మనం ఒక తరాజులో ఒక రాయిని ఒక చెక్కను మనము ఇలాగ తరాజులో చూసాము, త్రాసులో. చూసినప్పుడు మీకు ఏది బరువు అని తెలిసింది? తరాజు ఇట్లా లేపినప్పుడు రాయి కిందికి వెళ్ళింది కదా, రాయి బరువు అనేసి మనకు అర్థమైంది. ఈ రోజున మనము ఇంకొన్ని అంశాలు చూద్దాము. అయితే మనం ఇలాగా లేపి చూడడమే కాకుండా ఇలా మనము నిన్నంతా కూడా చేతులతో మనము పైకి లేపి లేదా చేతులతో పట్టుకొని లేదా తరాజులో మనం చూసాము. ఇవన్నీ కూడా బరువు తేలిక అనేటి ఆ విధంగా గుర్తుపెట్టాము. ఇప్పుడు ఇంకొక రకంగా కూడా మనం గుర్తుపెట్టవచ్చు. ఏంటంటే అది ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక బౌల్ కనిపిస్తుందా, ఒక గాజు పాత్ర, అవునా? ఇందులో నీళ్ళు ఉన్నాయి, నీళ్లు పోసి పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కొన్ని వస్తువులని ఇందులో వేస్తాను. వేసినప్పుడు మనకి ఆ వస్తువులు బరువుగా ఉన్నాయా తేలికగా ఉన్నాయా అన్న విషయం తెలుస్తుంది మనము నీళ్ళల్లో వేయడం ద్వారా. ఎలా తెలుస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నా చేతిలో ఒక రాయి ఉంది పిల్లలు, రాయి. ఈ రాయిని నేను ఇందులో వేస్తున్నా. అమ్మో, లోపలికి వెళ్ళిపోయింది, తక్కువని సౌండ్ కూడా వచ్చింది, చూసారా? అంటే మునిగిపోయింది, నీళ్ళల్లో మునిగిపోయింది అని అంటే ఆ వస్తువు బరువుగా ఉన్నట్టు పిల్లలు. అర్థమైందా? నీళ్ళల్లో మునిగిపోయింది అంటే ఆ వస్తువు బరువుగా ఉంది కాబట్టి నీళ్ళల్లో మునిగిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర చిన్న చెంచా ఉంది, ఇది కూడా వేసి చూస్తాను. అరే, ఇది కూడా మునిగిపోయింది అంటే ఈ చెంచా బరువుగా ఉంది, అవునా? బరువుగా ఉంది కాబట్టి మునిగిపోయింది. ఇప్పుడు ఇంకొకటి కూడా వేస్తాను. ఇదిగో, ఇది చింతగింజ, చింతగింజను ఇందులో వేస్తున్నా. అరే, ఇది కూడా మునిగిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. తెలుస్తుందా మీకు? ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది, అడుక్కు వెళ్ళిపోయింది, మునిగిపోయింది. ఇంకొకటి కూడా వేస్తాను. ఇదిగో, ఇదొక క్లిప్ ఉంది నా దగ్గర, క్లిప్ కూడా వేస్తున్నా. అరే, ఇది తేలింది. తేలింది అంటే అర్థం ఏంటి? తేలికగా ఉంది అని అర్థం. నీటి లోపల మునిగిపోయింది అంటే బరువుగా ఉంది అని అర్థం, అవునా? ఇప్పుడు చూడండి, మళ్ళీ చింతగింజ చేస్తాను. ఇది మునిగిపోయిందా లేదా తేలుతుందా చూద్దాం. అరే, మునిగిపోయింది అంటే చింతగింజ బరువుగా ఉంది కాబట్టి మునిగిపోయింది. ఇప్పుడు ఒక పువ్వు వేస్తాను, చూస్తున్నారా? పువ్వు మునగడం లేదు, పైనే తేలుతుంది అంటే పువ్వు తేలికగా ఉంది కదా. ఇప్పుడు ఒక ఆకు వేస్తున్నా, చూడండి, ఆకు కూడా మునగడం లేదు అంటే ఆకు తేలికగా ఉంది, అంతేనా? ఇప్పుడు ఒక చిన్న కర్రపుల్ల, ఇదే అగ్గిపుల్ల ఉంది కదా, ఇది వేస్తున్న అగ్గిపుల్ల, ఇది కూడా మునగడం లేదు అంటే ఇది
తేలికగా ఉంది అన్నట్టు. ఇక్కడ ఒక పువ్వు ఉంది, ఇంకొక పువ్వు వేసి చూస్తాను. ఇది మునుగుతుందా తేలుతుందా చూద్దాం. ఇది కూడా తేలుతుంది. ఇప్పుడు ఒక చిన్న అట్టముక్క వేస్తున్నా. ఇదిగో అట్టముక్క. ఇది కూడా తేలుతుంది. ఇక్కడ ఒక ఆకు, ఎండిపోయిన ఆకు ఉంది, ఇది వేస్తా. ఇది కూడా తేలుతుంది. అంటే పిల్లలు చూసారా ఏమేం వస్తువులు తేలుతున్నాయి? గుర్తుపట్టండి. పువ్వులు తేలుతున్నాయి కదా, పువ్వులు తేలుతున్నాయి. అలాగే అట్టముక్క తేలింది, కాగితం కూడా తేలుతుంది. ఇక్కడ చూడండి, ఒక కాగితం ముక్కేస్తున్నా నేను. కాగితం తేలిపోతుంది. అలాగే క్లిప్పు కూడా తేలుతుంది. సో మీరు ఎట్టకటక చెప్పేసేయాలి. ఆకు తేలింది, కర్రపుల్ల తేలింది. ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి మనకి కనిపిస్తున్నాయా? రాయి మునిగిపోయింది, గింజలు మునిగిపోయాయి, చెంచా మునిగిపోయింది. సో అంటే కొన్ని వస్తువులు మునుగుతున్నాయి, మునిగిన వస్తువులన్నీ బరువుగా ఉన్నట్టు. కొన్ని వస్తువులు తేలుతున్నాయి, తేలిన వస్తువులన్నీ కూడా తేలికైన వస్తువులు. బరువు, తేలిక. అర్థమైందా పిల్లలు? ఈ రోజున మీరు ఇంట్లో ఏమేం వస్తువులు మునుగుతాయి, ఏమేం వస్తువులు తేలుతాయి అనేది మీరు చూడాలి. చిన్న గిన్నె తెచ్చుకోండి, గిన్నెలో నీళ్లు పోసుకొని అమ్మ దగ్గర నుంచి కొన్ని వస్తువులు తీసుకోండి. అమ్మని అడిగి తీసుకోండి. మీ ఇష్టం వచ్చినవి తీసుకోవద్దు, అమ్మని అడిగే తీసుకోవాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ మనం ఇప్పుడు వర్క్ బుక్లో తేలిక సంబంధించిన అంశం చూద్దాము. వర్క్ బుక్లో తేలిక సంబంధించిన అంశం. ఇప్పుడు తేలిక అనే అంశానికి సంబంధించిన అభ్యసన పత్రం చేద్దాం. తేలికగా ఉండే వస్తువులను గుర్తించి రంగు నింపించాలి. కింద గమనిక ఇవ్వడం జరిగింది. గమనికలో ఏమిచ్చారో చూద్దాం. ప్రత్యక్ష అనుభవాల ద్వారా బిడ్డకు బరువు, తేలిక భావనలు పరిచయం చేయాలి. అభ్యసన పత్రంలోని బొమ్మలను చూపించి ఏవి తేలికగా ఉంటాయో గుర్తించమనాలి. ఆ తర్వాత వాటికి రంగు నింపించమనాలి. తమ ఇంటిలోని తరగతి గదిలోని తేలికగా ఉండే వస్తువులను గుర్తించి చెప్పమనాలి. మరి చిత్రాలు చూద్దామా పిల్లలు? గుర్తించారా పిల్లలు ఈ గడిలోని చిత్రాలు? ఏమిటిది? గుమ్మడికాయ కదా, రైట్. ఇది మరి బెలూన్. గుమ్మడికాయ బరువుగా ఉంటుందా, బెలూన్ బరువుగా ఉంటుందా? గుమ్మడికాయ కదా. మరి బెలూన్ తేలికగా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? తేలికగా ఉండే వస్తువులను గుర్తించి రంగు నింపాలి కదా. మరి బెలూన్కి రంగు నింపుదాం. బెలూన్కి రంగు నింపేశాము. నెక్స్ట్ ఇంకో బొమ్మ చూద్దాం పిల్లలు. ఇదేంటి? మంచం కదా. మరి ఇదేంటి? మెత్త. మంచం మీద మెత్త ఉంది కదా, దిండు, మెత్త కదా. మరి మంచం కంటే మెత్త బరువుగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా? మంచం కంటే మెత్త తేలికగా ఉంటుంది కదా. మంచాన్ని లేపగలుగుతామా? లేపలేము కదా. మరి మెత్తని ఈజీగా లేపగలుగుతాం కదా. ఈ మెత్తకి మనం ఇప్పుడు రంగులు వేద్దాం. ఇలాగా రంగులు వేసాను, చూసారా పిల్లలు? నెక్స్ట్ మరికొన్ని బొమ్మలు ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ చూసారా పిల్లలు? ఏం కనిపిస్తుంది? ఇక్కడ బకెట్ కనిపిస్తుంది. బకెట్లో
నీళ్ళున్నాయి, బకెట్ నిండా నీళ్ళున్నాయి. ఇక్కడ బకెట్, మరి బకెట్లో నీళ్ళు కనిపిస్తున్నాయా? లేవు కదా. మరి ఈ నిండుగా ఉన్న బకెట్టు, ఖాళీగా ఉన్న బకెట్టు ఏది తేలిక పిల్లలు? చెప్పండి. నీళ్ళతో ఉన్న బకెట్ లేపగలుగుతారా? బరువుగా ఉంటుంది కదా. ఈ బకెట్ అయితే ఈజీగా తేలిగ్గా లేపగలుగుతారు కదా. కాబట్టి దీనికి మనము, ఇది తేలికగా ఉంటుంది కదా, దీనికి మనము రంగులు వేద్దాం. ఇలాగా రంగులు వేసాను పిల్లలు, చూసారా? నెక్స్ట్ పిల్లలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? టీవీ కదా, గుర్తుపెట్టారు. ఇది బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ కదా. మరి టీవీ కంటే హ్యాండ్ బ్యాగు బరువుగా ఉంటుందా, తేలికగా ఉంటుందా? తేలికగా ఉంటుంది కదా. వెరీ గుడ్. ఇప్పుడు దీనికి మనము రంగులు వేద్దాం. ఓకే, ఇది మనకి తేలిక సంబంధించిన వర్క్షీటు. సరే, నెక్స్ట్ ఇంకొక అంశంలోకి వెళ్దాము. ఇంగ్లీష్ వర్క్ బుక్లో ఒక పేజ్ చూద్దాము. యూకేజీలో ఈ అక్షరానికి సంబంధించిన పేజ్ 2 చూద్దామా? మరి పరిచయం చేస్తున్నాము. అభ్యసన పుస్తకంలోని 3వ అభ్యసనని ఇప్పుడు చూద్దాం. ఐడెంటిఫై అండ్ పుట్ ఎ టిక్ టు ద పిక్చర్ దట్ బిగిన్స్ విత్ ఈ సౌండ్. ఈ శబ్దంతో వచ్చే చిత్రాలన్నిటికీ టిక్ పెట్టాలి పిల్లలు. కమ్ ఆన్ చిల్డ్రన్, వాట్ ఈస్ దిస్? ఇయర్. ఇయర్లోని మొదటి అక్షరం ఈ, కాబట్టి ఏ అక్షర శబ్దం ఉంది, దీనికి టిక్ పెడదాము. ఐస్. ఐస్లో మొదటి అక్షరం ఈ, కాబట్టి దాని అక్షర శబ్దం ఏ, సో టిక్. యాపిల్. యాపిల్లో మొదటి శబ్దం ఏనా? ఏ, కాబట్టి ఇది వదిలేద్దాం. వాట్ ఈస్ దిస్? ఎరేజర్. ఎరేజర్లో మొదటి అక్షరం ఈ, దాని శబ్దం ఏ, కాబట్టి టిక్ పెడదాం. ఎలిఫెంట్. ఎలిఫెంట్లోని మొదటి అక్షరం ఈ, దాని శబ్దం ఏ, కాబట్టి టిక్ పెట్టాము. క్రాస్ అవుట్ ద పిక్చర్ దట్ డస్ నాట్ బిగిన్ విత్ ఈ సౌండ్. ఈ రాని ఈ శబ్దము రానటువంటి చిత్రాలని క్రాస్ పెడదాం. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? బాల్. బాల్లో మొదటి అక్షరం ఈ, అవునా? నో, కాబట్టి బ, కాబట్టి క్రాస్. వాట్ ఈస్ దిస్? ఈగల్. ఈగల్లో మొదటి అక్షరం ఈ, కాబట్టి అక్షర శబ్దం ఏ, నో టిక్. క్యాట్. క్యాట్ ఈతో స్టార్ట్ అవుతుందా? నో, క్రాస్. ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఈ, ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి నో క్రాస్. తర్వాత ఎగ్. ఈతోటే మొదలవుతుంది కాబట్టి నో క్రాస్. ఈ రకంగా అభ్యసన చేయించాలి. 4వ అభ్యసన ఎలాగో ఇప్పుడు చూద్దాం. నేమ్ ద పిక్చర్, ఐడెంటిఫై ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్, సే అలౌడ్ అండ్ సర్కిల్ ఇట్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎరేజర్. చూడండి, ఎరేజర్లోని మొదటి అక్షరం ఇక్కడ ఇచ్చారు. ఆ అక్షరానికి మనం సర్కిల్ చేయాలి. ఈ అక్షరం ఏంటి? ఈ, క్యాపిటల్ ఈ, సర్కిల్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఎలిఫెంట్. ఎలిఫెంట్ కూడా మొదటి అక్షరం ఈతో మొదలవుతుంది కాబట్టి మొదటి అక్షరానికి సర్కిల్ చేద్దాం. వాట్ ఈస్ దిస్? ఐ. ఐలోని మొదటి అక్షరం చూడండి, క్యాపిటల్ ఈ, సో సర్కిల్ ఇట్. ఈగల్. ఈగల్లో మొదటి అక్షరం, ఈ పదంలో మొదటి అక్షరం ఈతో స్టార్ట్ అవుతుంది. ఈ క్యాపిటల్ ఈ కూడా సర్కిల్ చేద్దాం. ఇయర్. ఇయర్ శబ్దము, ఇయర్ పదము ఈతో మొదలవుతుంది కాబట్టి క్యాపిటల్ ఈకి సర్కిల్ చేశాం. అలాగే 5వ అభ్యసనలో చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ లెటర్ టు ఫిల్ ద బ్లాంక్స్, సే ఇట్ అలౌడ్. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఐ. ఇప్పటి వరకు మనం చేసుంటాం వేరే అక్షరాలకు కూడా. అలాగే ఈ అభ్యాసంలో మొదటి అక్షరం ఏదొస్తుందో దాన్ని సెలెక్ట్ చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్ లోకి తీసుకొస్తాం. ఐ ఏ అక్షరంతో మొదలవుతుంది పిల్లలు? ఐ. జీ తోట నో, ఈ తోట ఎస్, కాబట్టి ఇక్కడ పెట్టాం. వాట్ ఈస్ దిస్? చెవి. ఇంగ్లీష్లో ఇయర్. ఇయర్ ఏ అక్షరంతో మొదలవుతుంది? కే తోట నో, పీ తోట నో, ఈ తోట ఎస్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ తెచ్చేసాము. వాట్ ఈస్ దిస్? ఎగ్.
ఎగ్ దేంతో స్టార్ట్ అవుతుంది? టీయా? ఇదేంటి దీంతోట? నో. దీంతోట? నో. దీంతోట? ఎస్, ఈ కాబట్టి దీంతోటి. అలాగే వాట్ ఈస్ దిస్? ఇంజన్. ఇంజన్ దేంతో మొదలవుతుంది? ఈ అక్షరమా? నో. బి అక్షరమా? నో. ఈ అక్షరమా? ఎస్, ఈ తోటి ఇంజన్. ఈ రకంగా పిల్లల చేత చెప్పిస్తూ ఇంట్రొడ్యూస్ చేయని అక్షరాలని మనం పలకకుండా సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఏవైతే అక్షరాలు పరిచయం చేయలేదో వాటిని చెప్పాల్సిన అవసరం లేదు, పలకాల్సిన అవసరం లేదు. కేవలము ఇంట్రడ్యూస్ చేసిన అక్షరాలని, అంటే ఆల్రెడీ మనం పరిచయం చేసిన అక్షరాలను మాత్రము పిల్లల చేత గుర్తుపట్టించి దానికి సంబంధించిన దానికి టిక్ పెట్టి ఆరో మార్కు పెట్టాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి అంగన్వాడీ టీచర్స్ మీరు ఈ విషయాలు. సరే, నెక్స్ట్ సీతాకోక చిలుక కథ చూద్దాము. ఇప్పుడు కథ. చిలుక కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక చిన్న పాపాయి ఉంది. ఆ పాప పేరు సీత. సీత ముద్దుగా ఉంటుంది. వాళ్ళమ్మ సీతకు రోజు జుట్టు చక్కగా దువ్వి 2 పిలకలు వేసేది. సీత ఎప్పుడూ చలాకీగా ఆడుకుంటూ ఉండేది. వాళ్ళ అమ్మకు సాయం చేస్తూ ఉండేది. చిన్న గిన్నెలు, గ్లాసులు తీసుకెళ్ళి షెల్ఫ్లో పెట్టేది. ఇంకా చిన్న చిన్న బట్టలు మడత పెట్టేది. రూమ్లో చెత్త కనిపిస్తే చెత్త బుట్టలో వేసేది. సీతకు ఇన్ని మంచి అలవాట్లు ఉన్నవి. అందరూ సీతను మంచి అమ్మాయి అని మెచ్చుకునేవాళ్ళు. వాళ్ళమ్మ సీతను చిట్టి తల్లి అని పిలిచేది. అయితే చిట్టి తల్లి ఒక విషయంలో వాళ్ళమ్మ మాట వినకపోయేది. వాళ్ళమ్మ ఆకుకూర వండి పెడితే, నాకొద్దు, నేను తినను అంటూ మారాం చేసేది. బాగుంటుంది చిట్టి తల్లి, ఒక్కసారి తిను, పోనీ కొంచెమైనా తిను అంటూ వాళ్ళమ్మ ఎంత బతిమలాడినా తినేది కాదు. ఇలాగే ఉంటే సీత ఇక ఆకుకూరలు తినకుండా పోతుందని సీత వాళ్ళమ్మ అనుకుంటూ ఉండేది. ఒకరోజు ఆమెకు ఒక ఆలోచన తట్టింది. వెంటనే సీత వాళ్ళమ్మ, సీత సీత ఇలారా, కాసేపు పెరట్లోకి వెళ్ళి మొక్కలు చూసొద్దాం, నీళ్లు కూడా పోయాలి కదా, రా అంటూ పెరట్లోకి తీసుకెళ్ళింది. పెరట్లో ఒక ఆకు మీద నల్ల గొంగలి పురుగు కనిపించింది. సీత వాళ్ళమ్మ, చూసావా సీత, ఈ నల్ల గొంగలి పురుగును ఆకంతా ఎలా తింటుందో చూడు అని చూపించింది. సీత గొంగలి పురుగును చూసి ఒక అడుగు వెనక్కి వేసి, అబ్బా, ఇలా ఉంది ఈ పురుగు, అబ్బా అంది. నల్లగా ఒళ్ళంతా వెంట్రుకలు, ఎన్ని కాళ్ళో చూసావా, బొంత పురుగు అని కూడా అంటారు. చూసావా ఆకులన్నీ ఎలా తింటుందో, తోటకూర, పాలకూర, బచ్చల కూర, అలా చూడు, అన్ని ఆకుకూరలు తింటుంది. ఆకుకూరలు రుచిగా ఉంటాయి కదా, అందుకే ఈ నల్ల గొంగలి పురుగు ఆకులన్నీ తినేస్తుంది అని అన్నది వాళ్ళమ్మ. సీత చాలాసేపు గొంగలి పురుగునే చూస్తూ ఉంది. కొద్దిసేపటికి సీత వాళ్ళమ్మ, సీత ఇలారా, నీకు ఇంకొకటి చూపిస్తాను, ఇలారా అంటూ పిలిచింది. సీత చకచక వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది. ఇదిగో ఇక్కడ ఈ కొమ్మ చూడు, ఒక గొంగలి పురుగు గూడు కట్టుకొని
అందులో నిద్రపోతుంది. చూసావా? ఇక్కడే ఈ గూటిలోనే ఉంటుంది అంటూ కొమ్మకు వేలాడుతున్న గూడు చూపించింది. సీత, అరే, ఎంత చిన్న గూడు, ఇందులో ఉంటుందా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. అంతలో దాని పక్కనున్న ఇంకో గూడులోంచి ఒక సీతాకోకచిలుక బయటకొచ్చింది. అమ్మా అమ్మా, ఇదిగో ఈ గూడులోంచి ఒక పురుగు బయటకొచ్చింది. గొంగలి పురుగులాగా లేదు, ఇది వేరేగా ఉంది, ఏమిటిది అంటూ వాళ్ళమ్మ చేయి పట్టుకొని అడిగింది. వాళ్ళమ్మ సీతను దగ్గరగా తీసుకొని, అది సీతాకోకచిలుక చిట్టి తల్లి, చిన్నగా అందంగా ఉంది కదా, అదిగో అటు చూడు, పెద్ద సీతాకోకచిలుక కూడా వచ్చింది, చూసావా? ఎంత అందంగా ఎరుపు నీలం రంగులో ఎంత ముచ్చటగా ఉంది అన్నది. సీత, అవునవును, చాలా బాగుంది, ఎరుపు నీలం ఎరుపు నీలం అంటూ సంతోషంగా ఎగురుతూ అంది. చూసావా చిట్టి తల్లి, నల్ల గొంగలి పురుగు చక్కగా ఆకులన్నీ తిని తిని రంగురంగుల సీతాకోకచిలుకలా మారిపోతుంది. మరి నీవు కూడా అలా ఆకులన్నీ తింటే సీతాకోకచిలుకలా అందంగా ముద్దుగా ఆరోగ్యంగా హుషారుగా తయారవుతావు అని వాళ్ళమ్మ సీతను తట్టుతూ చెప్పింది. సీత కూడా, అవునవును, నేను కూడా ఆకుకూరలన్నీ తింటాను, సీతాకోకచిలుకలాగా అవుతాను, అందంగా తయారవుతాను అంటూ తల ఊపింది. అప్పటి నుండి వాళ్ళమ్మ చెప్పినట్లు సీత అన్ని ఆకుకూరలు తింటూ చక్కగా ఆరోగ్యంగా పొడవుగా పెరిగింది. సో నెక్స్ట్ మనము యాక్షన్ సాంగ్ చూద్దాం. పిల్లలు అందరూ నిల్చోండి. ఈరోజు మనము పిల్లలు అంగన్వాడీ టీచర్స్ కూడా నిల్చోండి. మీరంతా కూడా యాక్షన్ సాంగ్ యాక్షన్ చేస్తూ పాట పాడాలి. సరేనా? రెడీ? సో నెక్స్ట్ మనము తెలుగు అక్షరాల్లోకి వెళ్దాము. మనము ఐ అక్షర పరిచయం అనేది ఇప్పుడు మనకి విజయలక్ష్మి ఉన్నారు స్టూడియోలో, తను ఐ అక్షర పరిచయం చేస్తారు. పిల్లలు గుడ్ మార్నింగ్. మనము తెలుగు అక్షరాలు కొన్ని నేర్చుకున్నాం కదా, ఏమేమో ఒకసారి చెప్పుకుందామా? ఆ, ఆ, ఈ, ఈ, ఊ, ఊ,
ఏ ఏ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. మీరందరూ కూడా ఇవన్నీ కూడా ఇంట్లో దిద్దడం అవన్నీ చేస్తున్నారా? ఇప్పుడు మనము ఇంకో కొత్త అక్షరం నేర్చుకుందాం. సో ముందుగా మేము మీకు కొన్ని చిత్రాలు చూపిస్తాము. ఆ చిత్రాలు చూసి మనం అవి ఏంటో చెప్పుకొని ఆ అక్షరంతో వచ్చే శబ్ద పరిచయం నేర్చుకుందాం ఈరోజు మనం. సో మీరందరూ కూడా ఇప్పుడు మానిటర్ వైపు చూడండి. చూసేస్తున్నారా? నేను చూపిస్తున్నాను, మరి మానిటర్ వైపు అందరూ చూడండి. చూసారా పిల్లలు? ఏంటిది? ఇష్టం కదా అందరికీ? నాకైతే చాలా ఇష్టం. ఏంటిది చెప్పాలి. ఎవరో చెప్పేశారు, ఐసు క్రీము కదా పిల్లలు. ఏంటిది? ఐసు క్రీము. గట్టిగా అనండి పిల్లలు, ఐసు క్రీము. ఈ ఐసు క్రీము పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? ఐ అనండి పిల్లలు, ఐ. ఐసు క్రీము పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? ఐ. మళ్ళీ అనండి పిల్లలు, ఐ. ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను, మీరందరూ చూడండి. రెడీయా? నెక్స్ట్. చూసారా? ఏంటిది? చూసారా ఎప్పుడైనా ఇలాంటిది? ఎవరో చెప్తున్నారు ఇది ఏనుగు అని. కానీ ఈ ఏనుగు చూడండి, ఇక్కడ పైన అంతా చక్కగా మంచిగా అలంకరించింది. ఈ ఏనుగుని మనము ఐరావతము అంటాము. ఏమంటాం పిల్లలు? ఐరావతము. ఈ ఐరావతము దేవతల దగ్గర, ఇంద్రుడి దగ్గర ఉంటుంది. ఈ ఏనుగు పేరు ఐరావతము. మళ్ళీ అనండి పిల్లలు, ఐరావతము. ఐరావతము అనండి పిల్లలు, ఐరావతము. ఐరావతము పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? ఐ. మళ్ళీ అనండి పిల్లలు, ఐ. గట్టిగా మళ్ళీ అనండి పిల్లలు, ఐ. ఐరావతము పదంలో మొదటి శబ్దం ఐ. ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను. రెడీయా? చూపించేస్తున్నాను. ఏంటిది? మనం ఇది నేర్చుకున్నాము, అంకెలు నేర్చుకున్నాము ఇది. ఏంటిది? అందరూ చెప్పేశారు, 5. మళ్ళీ అనండి పిల్లలు, 5. గట్టిగా అనండి పిల్లలు, 5. 5 పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? ఐ. మళ్ళీ అనండి పిల్లలు, ఐ. 5 పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? ఐ. చూసారుగా? ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాం. రెడీయా? ఏంటిది? వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి పిల్లలు? వీళ్ళందరూ ఇక్కడ ఏమో అంటున్నారు. వీళ్ళందరూ ఇక్కడ కలిసికట్టుగా ఉండడానికని దాన్ని మనం ఐకమత్యం అంటాం. ఏమంటాం పిల్లలు? ఐకమత్యం. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా, మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలనుకుంటాం కదా, దాన్ని మనం ఐకమత్యం అంటాం. ఏమంటాం పిల్లలు? ఐకమత్యం. మళ్ళీ అనండి పిల్లలు, ఐకమత్యం. ఈ ఐకమత్యం పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? ఐ. మళ్ళీ అనండి పిల్లలు, ఐ. ఐకమత్యం పదంలో మొదటి శబ్దం మీకేం వినపడుతుంది? ఐ. ఇలా పిల్లలకు కొన్ని చిత్రపటాలు చూపించండి. పిల్లలకు ఇలా కొన్ని చిత్రపటాలు చూపించి, మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైనా చూపించి, ప్రత్యక్ష అనుభవాలు చూపించి పిల్లలకు ఆ ఐ శబ్ద పరిచయాన్ని, ఐ అక్షరానికి పరిచయం చేయడానికని మనము శబ్ద పరిచయంలో ఇలా చేయవచ్చు. ఇలాంటి పదాలన్నీ కూడా పిల్లల చేత మళ్ళీ మళ్ళీ అనిపించండి. ఇప్పుడు మనము ఐ అక్షరంతో వచ్చే ఒక పాట కూడా చూద్దాం. 5 5 5 చేతి వేళ్ళు 5 5 5 5 పాండవులు 5 5 5 5 జ్ఞానేంద్రియాలు 5 ఐలవరం మా ఊరు ఐకమత్యంగా మేముంటాం, ఐకమత్యంగా మేముంటాం. 5 5 5 చేతి వేళ్ళు 5 5 5 5 పాండవులు 5 5 5 5 జ్ఞానేంద్రియాలు 5 ఐలవరం మా ఊరు ఐకమత్యంగా మేముంటాం, ఐకమత్యంగా మేముంటాం. 5 5 5 చేతి వేళ్ళు 5 5 5 5 పాండవులు
పాండవులు 5 5 5 5 జ్ఞానేంద్రియాలు 5 ఐలవరం మా ఊరు ఐకమత్యంగా మేముంటాం ఐకమత్యంగా మేముంటాం. సో ఇది మనకి శబ్ద పరిచయం. ఐకి సంబంధించిన శబ్ద పరిచయం. ఐ ఏ ఏ ఐ. ఓకేనా? ఈ రోజున మనం ఒక కొత్త అంశం చూద్దాము. అయితే ఇది ముఖ్యంగా పిల్లల కోసం ఉద్దేశించింది కాదు. పిల్లల తల్లిదండ్రులకు, అంగన్వాడీ టీచర్లకి, ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళందరూ కూడా ఇది చూడాల్సిన విషయము. ఎందుకంటే ఇది పోషణ మాసం సందర్భంగా మనము పిల్లలకు మంచి పోషకాహారం అందించాలి. ఇట్లాంటి అంశాలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం. పిల్లల అభివృద్ధి కోసం పోషకాహారం కూడా చాలా అవసరము. పిల్లల అభివృద్ధి కోసం ఇప్పుడు మనం ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఏవైతే చూస్తున్నామో వాటితో పాటుగా కూడా పోషకాహారం కూడా చాలా అవసరము. ఎలాంటి పోషకాహారం ఇవ్వాలి, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాంటి అంశాలన్నీ కూడా ఈ కౌన్సిలింగ్ అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. చూద్దాం మరి. 5 సంవత్సరముల పిల్లల గృహ సందర్శన. అందులో మొదటి అంశం ఈ వయసు పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారం. ప్రతిరోజు 3 సార్లు భోజనం, 2 నుండి 3 సార్లు స్నాక్స్ పెట్టాలి. పిల్లలకి ఇచ్చే ఆహారంలో రోజు పాలు లేదా పెరుగు, గుడ్డు, పప్పులు లేదా చిక్కుళ్ళు, కూరగాయలు, పండ్లు, నూనె లేదా నెయ్యి తప్పనిసరిగా ఉండాలి. సున్ని ఉండలు, పండ్లు, నువ్వులతో చేసిన లడ్డు, పల్లీలు, గుగ్గిళ్ళు, అటుకులు, పేలాలు, బఠానీలు, పాయసం, సూప్లు వంటివి ఇంటిలో చేసి ఇవ్వాలి. బయటి వస్తువులు కొని ఇవ్వరాదు. రోజువారీ భోజన ప్రణాళిక. ఉదయం లేవగానే ఒక పెద్ద గ్లాసు పాలు, అలాగే 9 గంటలకు ఉపాహారము, 1 కప్పులో 3వ వంతు కిచిడి లేదా అటుకులతో పోహ లేదా గోధుమ రవ్వతో ఉప్మా తినిపించాలి. దీంతోపాటు నూనె లేదా నెయ్యి లేదా వెన్న 1 టీ స్పూను కలపాలి దీనికి. లేదా 2 ఇడ్లీలు లేదా 1 ఉడికించిన గుడ్డు లేదా 2 దోశలు లేదా 1 పరోటా లాంటి ఉపాహారం తినిపించాలి. 11 గంటలకి 1 అరటిపండు లేదా 2 పెద్ద ముక్కల బొప్పాయి, 1 సపోటా లేదా సగం యాపిల్ పండు లేదా 1 గుడ్డు లేదా వేయించిన పల్లీలు ఇవ్వాలి. ఇంకా మధ్యాహ్నం భోజనంలో 1 గంటకి 6 టేబుల్ స్పూన్ల అన్నము లేదా 2 రొట్టెలు, సగం కప్పు పప్పు లేదా మాంసం మరియు 3 టేబుల్ స్పూన్ల కూర ఇవ్వాలి. సాయంత్రం 3:30 గంటలకి ఉపాహారం ఇవ్వాలి. అందులో మురుకులు లేదా వేయించిన పల్లీలు లేదా అటుకులు లేదా పుట్నాలు లేదా లడ్డు లేదా చిక్కీ లేదా 1 బ్రెడ్ లేదా 2 బ్రెడ్ స్లైస్లు లేదా 1 రొట్టె మరియు పాలు 1 కప్పు ఇవ్వాలి. రాత్రి 7 గంటల భోజనంలో 6 టేబుల్ స్పూన్ల అన్నము లేదా 2 రొట్టెలు, సగం కప్పు పప్పు లేదా మాంసం, 3 టేబుల్ స్పూన్ల కూర, ఉడికించిన పప్పు 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన ఆకుకూర 2 టేబుల్ స్పూన్లు, నూనె లేదా నెయ్యి 1 టీ స్పూను ఇవ్వాలి. అలాగే నిద్రపోయే ముందు ఖీర్ లేదా పుడ్డింగ్ లేదా కస్టర్డ్ లేదా పాయసం సగం కప్పు తినిపించాలి. ఒక గమనిక ఏంటంటే 1 టీ స్పూన్ అంటే 5 మిల్లీలీటర్లు, 1 టేబుల్ స్పూన్ అంటే 15 మిల్లీలీటర్లు, 1 కప్ అంటే 200 మిల్లీలీటర్. బిడ్డ ఆహారంలో విటమిన్ ఏ, ఇనుము ఉండే పదార్థాలను ఎక్కువగా జోడించండి. లేకపోతే పిల్లల్లో ఈ పోషకాల లోపం కలిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా బొప్పాయి, గుడ్డు, పప్పులు, ముడిధాన్యాలు, క్యారెట్, పాలు, పెరుగు, వెన్న లాంటివి, గుమ్మడికాయ, ఖర్జూర,
ఆకుకూరలు, మాంసం, పసుపు, నారింజ రంగు పండ్లు, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలు లాంటివి తరచూ ఇవ్వాలి. రెండవ అంశం పెరుగుదల మరియు పోషణ లోపం. అంగన్వాడీ కేంద్రంలో ప్రతి 3 నెలలకు ఒకసారి బరువు, పొడవు, జబ్బ చుట్టు కొలత చూపించుకోవాలి. బిడ్డ వయసుకు తగిన బరువు, పెరుగుదల, పోషకాహార లోపం ఉన్నది లేనిది తెలుస్తుంది. బిడ్డ ప్రతి 3 నెలలకు కనీసం 450 నుంచి 600 గ్రాములు పెరగాలి. బిడ్డ గ్రోత్ చార్ట్ చూడండి. ఆకుపచ్చ రంగులో ఉంటే బిడ్డ మంచి బరువు ఉన్నట్టు, పెరుగుదల రేఖ పైకి వెళ్తూ ఉంటే పెరుగుదల బాగున్నట్టు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల ఈ పిల్లల బరువు, పొడవు చూస్తూ ఉన్నారు. అలా చూపించుకోండి. బిడ్డ వయసుకు తగిన బరువు లేకున్నా, పెరుగుదల రేఖ సమాంతరంగా లేదా క్రిందికి వెళ్తున్నా, పెరగవలసిన బరువు పెరగకున్నా బిడ్డలో పెరుగుదల సమస్య ఉన్నట్టు. వీరిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బిడ్డ వయస్సు ఇక్కడ చూద్దాము. ఎంత బరువు ఉండాలి అనేది ఇవ్వడం జరిగింది. ఆడపిల్లలైతే ఎంత బరువు ఉండాలి, మగపిల్లలైతే ఎంత బరువు ఉండాలి. ఈ బరువు కంటే ఎక్కువ ఉంటే మంచి బరువుతో ఉన్నట్టు బిడ్డ. ఉదాహరణకి 37 నెలల వయసులో 10.9 ఆ పైన బరువు ఉంటే ఆడపిల్లలు మంచి బరువు ఉన్నట్టు. మగపిల్లలైతే 11.4 ఆ పైన ఉండాలి. ఈ విధంగా 60 నెలల వరకు ఇందులో ఇవ్వడం జరిగింది. ప్రతి 3 నెలలకు బిడ్డ జబ్బ చుట్టు కొలత చూపించుకోవడం ద్వారా పిల్లల్లో పోషణ లోపం ఉన్నది లేనిది తెలుస్తుంది. ఆకుపచ్చ రంగులో లేదా 12.5 సెంటీమీటర్లు మరియు ఆ పైన కొలత ఉంటే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు. మూడవ అంశం బిడ్డ చేయవలసిన పనులు, అభివృద్ధి మైలురాళ్ళు. 4 సంవత్సరముల వరకల్లా బిడ్డ ఈ కింది పనులు చేయాల్సి ఉంటుంది. 2 కాళ్ళతో ఎగురుతారు. కలిసిమెలిసి ఆడుతూ వస్తువులను పంచుకుంటుంది. రంగులు గుర్తించి పేర్లు చెబుతాడు. చిన్న చిన్న పనులు చేయడానికి ఇష్టపడుతుంది. మరి 5 సంవత్సరాల వరకల్లా వేగంగా పరిగెత్తుతుంది. తన పనిని తాను చేసుకుంటాడు. ప్రశ్నలు వేస్తారు, కథ చెబుతారు. 4వ అంశం ప్రీ స్కూలు లేదా పూర్వ ప్రాథమిక విద్య. ఈ వయసులో పిల్లలు ఎలా ఉంటారు? హుషారుగా ఆడుతూ, పాడుతూ, గెంతుతూ అనేక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారు. అనేక విషయాలు నేర్చుకొని నైపుణ్యం పెంపొందించుకుంటారు. ఆటలు వీరికి ఇష్టం. ఆటపాటలతో ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకుంటారు. ఒక పని మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించలేరు. కుతూహలం ఎక్కువ. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ముందుకొస్తారు, అనుకరిస్తారు. హేతుబద్ధమైన ఆలోచనలు వృద్ధి చెందవు కాబట్టి వస్తువుల ద్వారా, ప్రత్యక్ష అనుభవాల ద్వారానే నేర్చుకుంటారు. ఆటపాటలు, నలుగురితో కలిసి మెలగడం ద్వారా పిల్లల్లో శ్రద్ధ, ఏకాగ్రత, పరిశీలనా శక్తి, సూచనలు అర్థం చేసుకోవడం, మసులుకోవడము, ఇతరులకు సహకరించడము, సహాయపడము మొదలైన మంచి గుణాలు అలవడతాయి. పిల్లలు 1వ తరగతిలో చేరడానికి ముందు ప్రీ స్కూల్ విద్య చాలా అవసరం. అందుకే వీరిని అంగన్వాడీ కేంద్రాలు లేదా ప్రీ స్కూల్ కేంద్రాలలో చేర్పించాలి. పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధికి, పెరుగుదలకు మంచి ఆహారం మరియు ఉత్ప్రేరణ అవసరం. ఈ ఉత్ప్రేరణ ఇంటి వద్దనే కాక ప్రీ స్కూళ్లలో కూడా అందించాల్సి ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకు బయటి ఆటలు, పాటలు, కబుర్లు, కథలు, జతపరచడం, వేరుపరచడం లాంటి లోపలి ఆటలు, రంగులు వేయడం, ముద్రలు వేయడము లాంటి సృజనాత్మక పనులు, వివిధ పనులు చేయించి అనుభవాలు కలిగించి నేర్చుకోవడానికి అవకాశాలు కలిగిస్తాయి. పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, భాషాభివృద్ధులు కలిగించే
వివిధ కార్యక్రమాలు ఉంటాయి. పిల్లలు సంతోషంగా ఆనందంగా నేర్చుకునేలా చేస్తూ చదువు పట్ల ప్రేరణను కలిగిస్తాయి. పిల్లలను బడిలో చేర్చడానికి సంసిద్ధులను చేస్తాయి. నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ పరిజ్ఞానం కలిగించే విధంగా కార్యకలాపాలు ఉంటాయి. పిల్లల అభివృద్ధి 3 నెలలకు ఒకసారి పరిశీలించి అభివృద్ధి పరిశీలన పత్రాలను తల్లిదండ్రులతో మీటింగులు ఏర్పాటు చేసి పంచుకుంటాయి. పిల్లల్లో ప్రవర్తన సమస్యలు: గోర్లు కొరకడము, మొండి చేయడము, పక్క తడపడము, చాలా సిగ్గుపడ్డము, కోపంతో వస్తువులను విసిరికొట్టడము, వేళ్ళు చీకడము, మట్టి, బొగ్గు మొదలైనవి తినడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, అన్నం తినేప్పుడు పేచీలు, దౌర్జన్యంగా ప్రవర్తించడము, ఇవన్నీ ప్రవర్తన సమస్యలే. పిల్లలకు ఇంటి వద్ద భద్రత, ప్రేమపూరిత వాతావరణం లభించకపోయినా ఏదైనా ఘోరమైన అనుభవానికి గురైన ప్రవర్తనలో లోపాలు ఏర్పడతాయి. గమనిస్తూ ఉండాలి. మరి నివారణ చూద్దాం. పిల్లలను ప్రతి విషయానికి దండించకూడదు. ప్రేమాభిమానాలు చూపిస్తూ ఎక్కువ సమయం వారితో గడపాలి. తప్పులను అర్థమయ్యేలా ఓర్పుతో చెప్పాలి. పిల్లలు సరిగ్గా ప్రవర్తించినప్పుడు వారితో కొద్దిసేపు మాట్లాడకుండా ఉండడము, వారికి ఇష్టమైనవి ఇవ్వకపోవడము చెయ్యాలి. తప్పు చేస్తే అసమ్మతిని తెలియచేయాలి. వేలు చీకే అలవాటు మాన్పించడానికి వాతలు, చేదు మందులు పోయడం లాంటివి చేయరాదు. వారికి ఇష్టమైన పనిని కల్పిస్తూ మాన్పించాలి. మట్టి, బొగ్గు తినే వారిలో కాల్షియం లోపిస్తుంది కాబట్టి వీరిని డాక్టర్కు చూపించాలి. నిద్రపోయే ముందు మూత్రం పోయించాలి. అలాగే మంచి కథలు, మాటలు, పాటలు చెబుతూ భయాలను పోగొట్టాలి. పిల్లల ముందు పెద్దలు దౌర్జన్యంగా ప్రవర్తించకూడదు. 6వ అంశం, విటమిన్ ఏ ద్రావణం 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు లేదా ప్రతి 6 నెలలకు 1 డోసు ఇప్పించాలి. విటమిన్ ఏ ద్రావణము అంగన్వాడీ కేంద్రాలలో లేదా ఆరోగ్య కేంద్రాలలో ఇప్పించవచ్చు. 7వ అంశం, రక్షణ, భద్రత. ఇల్లు వదిలి బయటికి ఒంటరిగా వెళ్తుంటారు కాబట్టి రోడ్లపై ఎలా నడవాలో నేర్పించాలి. కుక్కలు, పశువులు, పాములు, తేళ్ళు మొదలైన వాటితో మెలగడం నేర్పాలి. ముఖ్యంగా దూరంగా ఉండడము లాంటివి. నీళ్ళలో పడిపోవడము, వేడి వస్తువులను తాకడము, ఎలక్ట్రిక్ వస్తువులు పట్టుకోవడం లాంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్త పడుతుండాలి. అనుక్షణము తల్లిదండ్రులు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి గమనిస్తూ ఉండాలి పిల్లల్ని. క్రిమి సంహారక మందులు, ఫినాయిల్ లాంటి ద్రావణాలు, మాత్రలు, కత్తులు లాంటివి పిల్లలకు అందనంత ఎత్తులో పెట్టాలి. అపరిశుభ్రంగా ఆహారం అంటే రోడ్డు ప్రక్కన మూతలు పెట్టని నిలువ ఉన్న ఆహారం అన్నట్టు. మరియు నీరు వలన పిల్లలకు అనారోగ్యం కలుగుతుంది. సాధ్యమైనంత వరకు అలాంటివి పిల్లలకు ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండండి. పిల్లల దంతాలు రోజు క్రమ పద్ధతిలో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పిల్లల సరి అయిన అభివృద్ధికి, పోషణకి మరియు ఆరోగ్యానికి అంగన్వాడీ సలహాలు, సూచనలు పాటించాలని కోరుతూ అంగన్వాడీ సేవలు, ఐసిడిఎస్, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. ఓకే, ఇది మనము కౌన్సిలింగ్లో అంశాలు. సో తల్లిదండ్రులు మీరందరూ కూడా చూసి ఉంటారు. ఇందులోని అంశాలన్నీ పాటించాలి. పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి. పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారం ఇట్లాంటివన్నీ కూడా మీరు ఆహారంతో పాటు విద్య, సంరక్షణ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనది. ఇక ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.